ఓట్స్ ఎగ్ పోరిడ్జ్. ఓట్స్ ఎగ్ పోరిడ్జ్ చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఇంతవరకు అంటే ఓట్స్ ఎగ్స్ కాంబినేషన్ నేను చూడలేదు. సో చూద్దాం ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఓన్లీ ఎగ్స్ అండ్ ఓట్సే అనుకున్నా, కొంచెం వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చేసావు, క్యారెట్ అండ్ బీన్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్, అలా ఏమంటారు కొరియన్ స్టైల్ లాగా ఉండబోతుందేమో. అంతేనా? ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే, ఓకే. సో వాటర్ బాయిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటి? మనం ఫస్ట్ వెజీస్ వేసేద్దాం. ముందుగా క్యారెట్. సో ఎలాగో చాలా సన్నగా తరిగావు కాబట్టి కొంచెం త్వరగానే కుక్ అయిపోతాయి, అలాగో బాయిల్ చేస్తున్నాం కాబట్టి. ఆ తర్వాత బీన్స్ అండ్ ఇందులోనే మనం ఓట్స్ కూడా వేసేద్దాం. సో ఇప్పుడు చాలా మంది ఓన్లీ ఓట్స్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు ఎవ్రీడే. సో ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే లెస్ ఇన్ క్యాలరీస్. సో డైట్ చేసే వాళ్ళు కావచ్చు, ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్న వాళ్ళు ఓట్స్ ప్రిఫర్ చేస్తున్నారు ఫైబర్ ఇంటేక్ తీసుకొని. సో ఎవ్రీడే మనం ఓట్స్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎలా మరి? సో ఓట్స్ ఎందుకు తీసుకుంటారంటే ఫైబర్ అండ్ ఇంకొకటి అది కొలెస్ట్రాల్ని తక్కువ చేస్తుంది కాబట్టి ఓట్స్ ఒక మంచి ఆప్షన్ తీసుకుంటారు. బట్ మనకు మిగతా న్యూట్రియంట్స్ కూడా అవసరం కాబట్టి ఓట్స్ వచ్చేసి ఎవరైతే ఒబీస్గా ఉంటారో అండ్ అలాగే షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు కొంచెం రెగ్యులర్గా తీసుకోవచ్చు, లైక్ వీక్లీ 3 to 4 times. రిమైనింగ్ డేస్ వచ్చేసి వాళ్ళు కార్న్ఫ్లేక్స్ అయినా లేదంటే వెజిటబుల్స్తో ప్రిపేర్ చేసిన ఏదైనా శాండ్విచ్ అయినా, అండ్ అలాగే అప్పుడప్పుడు కొంచెం సౌత్ ఇండియా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే అందులో మనకు మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ ఎర్లీ మార్నింగ్ మనకు మంచి ఎనర్జీ చాలా అవసరం కాబట్టి ముఖ్యంగా ఎవరైతే వర్కింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ప్రిఫర్ చేయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం సౌత్ ఇండియా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో కొంచెం వాటర్ వేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఇందులోనే మనం ఎగ్స్ కూడా బీట్ చేసేద్దాం. ఓకే, స్పూన్. సో కొంతమందికి ఏదైనా పచ్చివాసన అలా ఇంకా వస్తుంది అనుకుంటే సపరేట్గా లైట్గా అలా వేయించుకొని రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట. ఇందులో యాడ్ చేయవచ్చు. సో మంచిగా ఎగ్స్ అండ్ ఓట్స్ కాబట్టి ఒక ప్రోటీన్ అండ్ ఫైబర్ కాంబినేషన్ అనమాట. మనం ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నా ఫైబర్ కావాలి డైజెషన్కి అంటుంటారు. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. అవును. సో ఎర్లీ మార్నింగ్ ఏంటంటే చక్కటి ఇన్స్టంట్ ఎనర్జీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ఇది. ఈ కాంబినేషన్ వెరీ ఈజీ టు ప్రిపేర్. అంతేనా? అవును, టైం టేకింగ్ కూడా ఎక్కువ ఏం లేదు అండ్ మనం ఆయిల్ కూడా యూస్ చేయకుండా చేస్తున్నాం దీన్ని. అవును కదా, నేను మర్చిపోయాను అసలు ఆయిల్ యూస్ చేయలేదు మనము. సో వెరీ వెరీ హెల్దీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేస్తున్నారు? మనం ఇంకా స్పైసెస్ కూడా వేసేద్దాం. స్పూన్ ఇవ్వను. ఓకే, ముందుగా కొంచెం పెప్పర్, అలాగే పావ్ బజ్జీ మసాలా కొంచెం, ఓకే, కొంచెం సాల్ట్ కూడా, అండ్ అలాగే చిల్లీ ఫ్లేక్స్. ఓకే,
యూజువల్గా నైట్ టైమ్స్ ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే వెరీ లైట్ ఫుడ్ తినాలి అందరూ అనుకుంటారు నైట్ టైము. సో ఇలాంటి ఒక ఎగ్ అంటే ప్రోటీన్ అండ్ ఫైబర్ కాంబినేషన్లో నైట్ టైం యూస్ చేయొచ్చు. ఇది మనం నైట్ టైం కూడా ప్రిఫర్ చేయొచ్చు అండ్ బ్రేక్ఫాస్ట్కి కూడా మంచి ఆప్షన్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది పోరిజ్. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్ట్ ఓట్స్ ఎగ్ పోరిజ్ రెడీ అయిపోయింది. ఓట్స్ ఎగ్ పోరిజ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ ఎగ్ పోరిజ్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్లు 2, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, పావు బాజీ మసాలా 1 టేబుల్ స్పూన్. ఓట్స్ ఎగ్ పోరిజ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, ఓట్స్ వేసి ఉడకనివ్వాలి. దీంట్లో కోడిగుడ్లు వేసి వేగనివ్వాలి. తర్వాత మిరియాల పొడి, పావు బాజీ మసాలా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ ఎగ్ పోరిజ్ రెడీ.